గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియోలో కలవటానికి ప్రయత్నం చేస్తాను. 2025 నవంబర్ నెల నవంబర్ నెల 20వ తారీఖు 2025. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు యూట్యూబ్లో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. ప్రతిరోజు ఒక వీడియోని పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా పేరు సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం తెనాలిలో కండక్టర్గా కొనసాగుతున్నాను. కండక్టర్ నా వృత్తి. ప్రవృత్తి మీడియా. అందరికీ సమాచారం కోవడంలో వీడియోస్ను పొందుపరుస్తూ ముందుకు సాగుతానని తెలియపరుస్తున్నాను. అందరికీ ధన్యవాదాలతో అయితే పలుమార్లు చెప్పాను. నేను పుట్టింది బుర్రిపాలెం అనే గ్రామం తెనాలికి అతి సమీపంలో ఉంది. బుర్రిపాలెం అనే గ్రామాన్ని గుర్తు చేస్తూ సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెం బుల్లోడు సినిమా తీశారు. అందరికీ తెలిసిందేను. ఏ ఫీల్డ్లో అయినా ఎవరి టాలెంట్ వాళ్ళకి అవసరం. ఏ ఫీల్డ్లో వర్క్లో ప్రతి దాంట్లో ముందుకు సాగాలంటే ఎవరికి వారికి సొంత టాలెంట్ అవసరం. టాలెంట్ లేకుండా ఏ ఫీల్డ్లో కూడా నిలవలేరు. అది సినిమా అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈరోజు యూత్ ఎక్కువ సమయాన్ని జనరల్ నాలెడ్జ్కి మరియు సోషల్ మీడియాని వాడటం కూడా తెలుసుకోవాలి. ఒకటి, మనం అభివృద్ధిలోకి రావాలంటే ఈత నేర్చుకోవాలి. మరియు క్యారమ్స్, డ్రైవింగు మరియు కెమెరా ఆపరేటింగు అన్నీ నేర్చుకోవాలి. ఉదాహరణకి ఆ రోజు మనకి సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజు ధైర్యంతో ఫోటో ఇవ్వటం వల్లనే ధైర్యంగా ఫోటో ఇచ్చి నేను హీరోని అవుతానని తన మీద తనకు నమ్మకం వల్లే బుర్రిపాలెం నుంచి ఒక యాక్టర్ పుట్టాడు. అబ్దుల్ కలాం గారు కూడా చిన్న వయసులో ఇంటింటికి పేపర్ వేసేవాళ్ళంట. ఇది చిన్న వయసులో ఆయన ఆ పేపర్ వేసే దాంట్లో వివిధ రకాల వ్యక్తులను కలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ విలువైన సూచనలను తెలుసుకోవడానికి పేపర్ వేయటం సమాజాన్ని కలిపింది. అబ్దుల్ కలాం గారిని ఆయన మంచి శాస్త్రవేత్తగా మారి మన దేశానికి రాష్ట్రపతిగా మారారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక మధ్యతరగతి వ్యక్తి అయిన అబ్దుల్ కలాం గారు ఎదిగిన స్టేజీని మనం చూడగలిగాం. అలాగే మనం రజనీకాంత్ గారి గురించి కూడా అందరూ తెలుసుకోగలుగుతారు. ఆయన ఇప్పటికి కూడా నేను సాధారణ కండక్టర్, ప్రైవేట్ సిటీ బస్సులో కండక్టర్ చేశానని ఆయన తెలుపుతారు. అంటే ఇక్కడ రజనీకాంత్ గారిని, సూపర్ స్టార్ కృష్ణ గారిని, అబ్దుల్ కలాం గారిని ఎందుకు పోల్చానంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పట్టి వారు ఎదిగే స్థాయిని మనం తెలుసుకోగలుగుతున్నాం. మనకు 3 సార్లు ప్రధానిగా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా అచంచల విశ్వాసంతోనే, మంచి వాగ్దాటితోనే ఆయన నిలబడగలుగుతున్నారు. అంతకుమించిన వాగ్దాటి గలవారు కనపడితే వారిని కూడా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి
ఎవరికి ఎవరు పోటీ కాదు, మన పనిలో మనం పోటీగా నిలవాలి. కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. అలాగా యువతరానికి నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఒక చిన్న చిన్న కెమెరాల్లో గిల్టీ ఫీలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం ఆ కెమెరాలను ఉపయోగించుకొని మనం ఎదుగుదలకి మనం ఒక సోపానాలుగా మీడియాను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం కాలేజీ ఎగ్గొట్టి బయట తిరుగుతున్నంతసేపు బాగానే ఉంటుంది. యాజమాన్యం కూడా వేల మంది స్టూడెంట్స్లో అందరి యొక్క పనితీరుని, హాజరుని తెలుసుకోలేదు. అయితే మనం కాలేజీలకు వెళ్ళి మనం కాలేజీలు ఎగ్గొట్టడం వల్ల ముందు నష్టపోయేది మనమే విద్యార్థులుగా. అటు యాజమాన్యం, కుటుంబ సభ్యులు, కాలేజీ యాజమాన్యం మరియు స్టూడెంట్స్ బాధ్యతగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాలేజీ ఎగ్గొట్టడం తేలికేను, కానీ మన లైఫ్కి అది పెద్ద మెట్లుగా మార్చుకోవాల్సిన స్టేజ్లో ఆషామాషిగా కాలేజీలు ఎగ్గొట్టి చేసే పనులకి మనం కంట్రోల్లో ఉండాలని నా మనవి యూత్కి. అందరికీ ధన్యవాదాలతో మనం చేసే పనిలో నిలకడగా, పట్టుదలగా ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతాం. నరేంద్ర మోడీ గారిని మనం 3 సార్లు ప్రధానిగా చూస్తున్నామంటే ఆయన ప్రజల్లో చొచ్చుకెళ్ళే తత్వం, కలివిడితనాన్ని ఆయన 3 సార్లు ప్రధానిగా మార్చినవి. ఇవన్నీ తెలియనివి కాదు. అచంచల సంకల్ప బలమే ఎవరినైనా ముందుకు తీసుకెళ్తుంది. ఉదాహరణకి మన సినీ వెండితెర అంటే ఎంతమంది అయినా నటులు మారుతారు, కానీ వెండితెరకి ఎప్పటికీ వెలుగు ఎప్పుడూ ఉంటుంది. తరాలు మారుతాయి, కానీ సినిమా వెండితెర ఎప్పుడు అక్కడే నిలిచి ఉంటుంది. నటులే మారుతారు, కానీ తెరకు అనుగుణంగా వారి యొక్క నటనని ప్రేక్షకులు స్వీకరిస్తూ ఉంటారు. మంచి సినిమాలని ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తారు. మీడియా ఎప్పటికీ ఉపయోగకరమైంది. దీన్ని మంచిగా ఉపయోగించుకున్నాం. కాలేజీ ఎగ్గొట్టే స్టూడెంట్స్కి నేను ఇచ్చే సూచన ఏంటంటే, మంచిగా ముందుకు సాగాలంటే మీరు ఈత కొట్టాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలి, కెమెరా నేర్చుకోవాలి, అన్ని రంగాల్లో ఉండాలి. జనరల్ నాలెడ్జ్లో కూడా ముందు ఉండాలి. అప్పుడు కాలేజీలో మీరు నిలకడగా నిలవగలుగుతారు. ఇది నా సూచన మాత్రమేనా. అందరికీ ధన్యవాదాలతో మీ సుధాకర్ పరుచూరి. ఎదుగుదలకి ఒక సమయాన్ని ఒక మెట్లుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. సమయం చాలా విలువైంది. మనకున్న సమయాన్ని కాపాడుకుంటూ విద్యార్థులు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ సుధాకర్ పరుచూరి, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, తెనాలి డిపో, పులిపాలెం గ్రామం వాసిగా నా అనుభవంతో మీడియా రంగంలో కొనసాగుతున్నాను. అందరికీ ధన్యవాదాలతో శుభోదయం.